నమస్తే అండి. నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో అన్నింటిలోకి అమృతంలా అనిపించే వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. అంత రుచిగా ఉంటుంది. ఇంకా రెసిపీ కూడా ఇట్టే అయిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తరువాత వంకాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టాక దాని తొడిని తీసేసి వంకాయ పళంగా ఇలా నూనెలో వేసుకోండి. వంకాయలు మరీ ఎక్కువ వేసుకోవద్దు. మీరు తీసుకునే కడాయికి ఎన్ని సరిపోతే అన్నే వేసుకోండి. నేను ఇక్కడ 8 వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మూత పెట్టి మగ్గించండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ అన్ని వైపులా బాగా కాల్చుకోండి. ఇవి వేగడానికి కొద్దిగా సమయం ఎక్కువే పడుతుంది. కంగారు పడి హైలో పెట్టేయకండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇవి కొద్దిగా ఇలా మగ్గాక ఇందులో ఒక 6 పచ్చిమిరపకాయలని వేసుకొని వాటిని కూడా మూత పెట్టి మగ్గించండి. పచ్చిమిరపకాయలు తొందరగా మగ్గిపోతాయి. ముందే వేసేస్తే మాడిపోతాయి. కాబట్టి ఈ స్టేజ్లోనే వేసుకోండి. ఇప్పుడు వంకాయలన్నీ పూర్తిగా మగ్గాయి. చూడండి, నొక్కితే ఇలా బాగా లోతుకి వెళ్ళాలి. అలాగే తొక్క తేలికగా విడివడాలి. ఇది కరెక్ట్ స్టేజ్. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి వీటిని పక్కకు తీసి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో నేను ఆయిల్ వేయలేదు. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 ఎండుమిరపకాయలు వేసి వేయించండి. మనం ఇంతకు ముందే పచ్చిమిరపకాయలు వేసాం కనుక కారం చూసి వేసుకోండి. వీటిని బాగా వేయించి కొద్దిగా ఇంగువ చల్లండి. ఇప్పుడు దీన్ని ఒకసారి వేయించి చల్లార్చండి. తరువాత మిక్సీ జార్లో వేయించిన మసాలా, ఉడికించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు పొయ్యకుండా పేస్ట్ చేసుకోండి. అప్పుడే పచ్చడి నిలవ ఉంటుంది. కొంచెం గట్టిగానే వస్తుంది. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఇలా పేస్ట్ చేసుకోండి. తరువాత చల్లారిన వంకాయల్ని ఇలా తొక్క తీసి గుజ్జు మాత్రం ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకోండి. పురుగులు ఉంటే ఈ స్టేజ్లో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా పురుగులు చూడటం కష్టం అనిపిస్తే ఉడికించటానికి ముందే గుత్తి వంకాయకు కోసినట్టు కోసి చూసుకొని ఉడికించుకోండి. ఇలా మొత్తం వంకాయలన్నీ ముద్ద తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే బాణలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి వంకాయ ముద్దని కూడా వేసి మొత్తం కలిసేలా బాగా కలపండి. నేను ఆయిల్ వేయలేదు, స్టవ్ వెలిగించలేదు. వంకాయ మిక్సీలో వేస్తే బాగా ముద్దైపోతుంది. రోటి పచ్చడి టేస్ట్ రాదు. ఇలా చేస్తే వంకాయ కొంచెం పలుకుగా తగులుతూ చాలా బాగుంటుంది. అంతే, మన వంకాయ పచ్చడి రెడీ. నచ్చిందా? చాలా ఈజీ కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. నాకు చాలా హ్యాపీగా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే తప్పకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.